హాయ్ అండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు నేను కర్రీ ఏం చేసుకుందామా అనుకున్నాను. పప్పు చేసుకుంటే పచ్చిమిరపకాయలు లేవని అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. సరే ఇంటానికి ఇక్కడ చెట్లు ఉంటే వాటికి నీళ్లు పడదామని వచ్చాను. చూస్తే ఇక్కడ ఒక చెట్టు ఉందండి, దీనికి పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడు ఇంత బాగా అసలు నేను విత్తనాలు చల్లుతానండి అని చెప్పాను కదా అప్పుడు వీడియోలో కూడా. అట్ట విత్తనాలు చల్లిన చోట అక్కడక్కడ చెట్లు మలిసాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే పప్పు చేసుకుంటానండి మధ్యాహ్నం. నాకు పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న చెట్టు ఎట్ట కాసిందో. నాకు వీటిని చూసి చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా కూడా. అసలు రాత్రి చికెన్ చేసుకున్నా కూడా పచ్చిమిరపకాయలు లేవండి. ఇంకా లేవు. ఎట్టా అసలుకి పప్పులోకి ఎట్టా ఏం చేయాలబ్బా కూర అనుకుంటా ఉన్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి పప్పు చారు చేసుకుంటాను ఫ్రెండ్స్. మా పచ్చిమిరపకాయల చెట్టు మీకు నచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎట్టున్నాయో పచ్చిమిరపకాయలు. ఆర్గానిక్గా మనం ఇంట్లో వేసుకునేదే వేరండి. అసలు నేను చూడలేదు. ఇది చిన్న చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్ని కాయలు కాస్తుందో. పిందెలు చిన్న చెట్టు చూడండి, చిన్న చెట్టు కదండి ఇది. చూడు ఎన్ని కాయలు కాస్తుందో. ఇవన్నీ పిచ్చి చెట్లు చూడండి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క కాయ ఎంత పెద్దదో. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి పచ్చిమిరపకాయలు చూడడంతోనే నాకు. బాయ్ ఫ్రెండ్స్.